పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా సంఘం పరిపూర్ణత్వంలోనికి రాదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిసం తీసుకుంటే పరలోకి వెళ్ళిపోతాం, సంఘంలో చేరితే పరలోకి వెళ్ళిపోతారు అనుకుంటారు. చాలామంది సేవకులు కూడా అదే బోధిస్తూ ఉంటారు. సంఘం ఏర్పడితే పరలోకి వెళ్ళిపోయినట్టు కాదు. పరిశుద్ధాత్మ ద్వారా సంఘం నడిపించబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. ఆయన దైవ కుమారుడు అయ్యుండి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో త్రిత్వంలో ఒక భాగం అయ్యి కూడా ఆయన ప్రాముఖ్యంగా చేసిన పని ఏంటంటే, ఆయన పరిచర్య ప్రారంభానికి ముందు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. దానికి లోకమందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు అనడానికి సాదృశ్యంగా ఆత్మ పావురం వలె దిగి ఆయన్ని అభిషేకించాడు. పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి ఆయన అభిషేకించిందంట, లోకమందరికీ తెలియటానికి. అలాగే మనం చూస్తే అపోస్తులు, ఆయన సిద్ధపరిచిన అపోస్తులు కూడా మేడ గదిలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత పరిచర్య ప్రారంభించారు. పేతురు ఎప్పుడు సువార్త ప్రకటించాడు? పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూసుకుంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత ఆయన సువార్త ప్రకటించాడు. అక్కడ పరిశుద్ధాత్మ కార్యం ద్వారా సంఘం ఏర్పడిన సంఘానికి కూడా ఏం బోధించాడు ఆయన? మీరు ప్రభు ఏం చేయాలి మేము అని అడిగినప్పుడు, సువార్త విన్నవారు మేము ఏం చేయాలని అడిగినప్పుడు, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోండి.